హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో బేబీస్ యూజ్ అయ్యే ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వింటర్ సీజన్ లో బేబీస్ ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. సో 99% ఆఫ్ మదర్స్ దీని గురించే వర్రీ అవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఈ హెల్తీ లడ్డు ఒకటి గనక బేబీస్ కి ఇస్తే హై న్యూట్రిషియస్ వాల్యూస్ అందులో ఉంటాయి. సో న్యూట్రియన్స్ కి న్యూట్రియన్స్, ప్రోటీన్స్ కి ప్రోటీన్స్ ఆ లడ్డూలో ఉండడం వల్ల పిల్లలు ఒకవేళ ఫుడ్ తినకపోయినా మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఇంకా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని యూజ్ చేసి అయితే హెల్దీగా లడ్డూనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లడ్డు మా బేబీకి చాలా ఇష్టం. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి, బేబీ హెల్త్ కి గానీ అండ్ హై న్యూట్రిషియస్ లడ్డు, హై ప్రోటీనియస్ లడ్డు అండ్ ఎవ్రీ బేబీ ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఇందులో మనం ఎటువంటి బెల్లము అది కూడా వేయము. డేట్స్ యూజ్ చేయడం వల్ల స్వీట్నెస్ వస్తుంది. బేబీస్ ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఇప్పుడు లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. వీటన్నిటిలో కూడా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీ పిల్లలకి మస్ట్ అండ్ ట్రై రెసిపీ ఇది. సో మీరు కూడా మీ పిల్లలకి వింటర్లో ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. అప్ టు 1 year వరకు మనం బేబీస్కి డ్రై ఫ్రూట్స్ని ఇంట్రడ్యూస్ చేయం, బికాజ్ వాళ్ళకి అరగవు కదా. సో ఆఫ్టర్ 1 year వాళ్ళకి స్లోగా డ్రై ఫ్రూట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి టైంలో ఈ విధంగా లడ్డు చేసి పెడితే పిల్లలు బాగా లైక్ చేస్తారు. సో ఫస్ట్ అయితే ఇవన్నీ నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలండి. స్వీట్నెస్ కోసం నేను ఓన్లీ డేట్సే తీసుకున్నాను. ఇంకా బెల్లం కానీ హనీ కానీ ఏమి యాడ్ చేయలేదన్నమాట. ఇంకా నా దగ్గర ఉన్న పప్పులన్నీ తీసుకున్నాను. ఇంకా పిస్తా, మఖానా ఇవి కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా అవి అయితే నేను యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంకొక రెసిపీ, అంటే ఒకే రెసిపీలో అన్నీ ఇంక్లూడ్ అవ్వడం ఎందుకని కొన్ని అయితే ఎక్స్క్లూడ్ చేశాను. ఇవైతే 3 types ఆఫ్ సీడ్స్ అండి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. సో ఈ గ్రీన్ కలర్ ఈ పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా, వాటిలో మెగ్నీషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది కిడ్స్కి చాలా మంచిది. ఇంకా క్యాష్యూ, ఆల్మండ్, వాల్నట్, పల్లీలు, అంజూర్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఇలా ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయి. బట్ పల్లీలు మాత్రం వేగడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలను అయితే వేపుకుని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కిడ్స్కి కాబట్టి హోమ్ మేడ్ నెయ్యి వాడితే బెస్ట్ అండి. ఇంకా నెయ్యి కాగిన తర్వాత ఫస్ట్ బాదం, జీడిపప్పు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మిగిలినట్టు కంపేర్ చేసుకుంటే బాదం, జీడిపప్పు కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగడానికి. సో దట్ ముందు బాదం, జీడిపప్పును వేసుకుంటాము. అవి 2 minutes వేగిన తర్వాత రిమైనింగ్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి. సో ఇవి వేగేలోపు మనం డేట్స్లో సీడ్స్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ అంజూర్ని కూడా కట్ చేసుకుంటే తర్వాత మనం బ్లెండ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ నెయ్యితో బాగా వేగుతాయి ముక్కలుగా కట్ చేసుకుంటే. అందుకే అవి వేగేలోపు ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పు వేగిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసుకోవాలి. మనం అక్కడే ఉండి కంటిన్యూషన్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మెయిన్ ఏంటంటే ఫ్రమ్ స్టార్టింగ్ మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి తిప్పుకోవాలి. లేకపోతే నట్స్ కదా ఈజీగా మాడిపోతాయి. అండ్ తక్కువ క్వాంటిటీ కదా మనం చేసుకునేది, కిడ్స్కి కాబట్టి తక్కువ క్వాంటిటీ చేసుకుంటాం. అందుకే అక్కడే ఉండి స్లోగా సిమ్లో పెట్టుకుని తిప్పుకోవాలి. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీయే తీసుకున్నా అండి, బికాజ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి. సో దగ్గరే ఉండి మంచిగా రోస్ట్ అయ్యే వరకు అక్కడే ఉండి కంటిన్యూషన్గా తిప్పుకోవాలి. మీకు అర్థమైపోతుంది, మంచి రోస్టెడ్ ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది. అది వచ్చే వరకు బాగా చక్కగా అక్కడే కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది డేట్స్, అంజూరు ఇవి డైరెక్ట్గా రోస్ట్ చేయకుండా అయినా యాడ్ చేసుకుంటారు. నేను అలా ఒకసారి అయితే యాడ్ చేశాను. బట్ అలా యాడ్ చేశాను, ఇలా రోస్ట్ చేసి ఒకసారి చేశాను. టేస్ట్ అయితే డిఫరెన్స్ తెలుస్తుంది. డేట్స్ ఇవన్నీ కూడా గీలో రోస్ట్ అయి ఉంటాయి కదా, సో టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది. సో నేను ప్రీవియస్గా ఒకసారి అయితే ఇవి డైరెక్ట్గా వేసి చూశాను, నాకైతే డిఫరెన్స్ బాగా తెలిసింది. సో మంచిగా రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కూల్ అవ్వనివ్వాలి. అండ్ ఇక్కడ 1 more కండిషన్ అండి, స్టవ్ ఆఫ్ చేసాక కూడా 1 minute పాటు తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే నువ్వులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇవి కూల్ అయ్యాయి కదా, ఒక మిక్సీ జార్ తీసుకుని అన్నీ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి, మరీ మెత్తగా
చేసుకున్నా కూడా వాళ్ళకి తినేటప్పుడు గొంతుకు అంటుకుపోయి వాళ్ళు మింగినప్పుడు కూడా గొంతులో చోక్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అంటే పలుకులుగా కొంచెం తింటున్నప్పుడు వాళ్ళకి పలుకులు తగులుతూ ఉంటే వాళ్ళకి టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇవి ఒకే రోజు తినేవి కాదు కాబట్టి ఒక 1 వీక్ నిల్వ ఉంచుకుంటాం కాబట్టి మిక్సీ జారు స్టార్టింగ్ ఇవన్నీ వేసేటప్పుడు మిక్సీ జార్ని బాగా క్లీన్గా ఒక డ్రై క్లాత్తో తుడుచుకోవాలండి. మళ్ళీ వెట్గానే ఏదన్నా ఉంటే ఈ లడ్డూలు పాడైపోతాయి. సో ఇప్పుడు బ్లెండ్ అయిపోయాక ఈ విధంగా కోర్స్గా పలుకులుగా ఉండాలి. ఇప్పుడు ఈ మిక్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం చిన్న బాల్స్గా చేసుకోవాలండి. ఇవి ఉండలు చేసుకునేటప్పుడు పొడిగా తగులుతూ ఉంటే కనుక మీరు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు చేసుకోవచ్చు. లేకపోతే కనుక మీకు ఉండలుగా బాగానే ఉంది అని అనుకుంటే ఉండలు చేసుకోవచ్చు. ఇవి మనం కిడ్స్ కోసం తయారు చేస్తున్నాం కాబట్టి బల్క్ క్వాంటిటీలో కాకుండా స్మాల్ క్వాంటిటీలో తయారు చేయడానికి ప్రిఫర్ చేయండి. బికాజ్ ఒక 1 వీక్ అలా ఉండేలాగా, అంటే లైక్ ఒక 10 బాల్స్ అలా వచ్చేలాగా తయారు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మంచిది కదా కిడ్స్ కోసం. అందుకే నేను స్మాల్ క్వాంటిటీలోనే చేసి చూపించాను మీకు కూడా. ఖచ్చితంగా మీ బేబీస్కి డ్రై ఫ్రూట్స్ లడ్డూని చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. డైలీ ఒక లడ్డు ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, బోన్ స్ట్రెంత్ అవ్వడానికి కానీ అన్ని విధాలా ఇది చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కిడ్స్ అవుట్ సైడ్ ఫుడ్కి, అంటే చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ అలా తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ బడ్స్ అవి ఇంక్రీజ్ అవుతాయి కదా. సో అన్ని టేస్ట్లు చూడాలని చెప్పి కోరుకుంటారు. సో వాటి నుంచి పిల్లల్ని డైవర్ట్ చేయడానికి ఈ లడ్డు అయితే ఒకటి ఇవ్వండి. ఈ టేస్ట్ ముందు ఇంకే టేస్ట్లు పనికిరావు, అంత ఇష్టంగా తింటారు. సో చూసారు కదా, మన ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి హెల్తీగా లడ్డు చేసుకోవడం. సో మీరు కూడా మీ కిడ్స్కి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది నాట్ ఓన్లీ కిడ్స్ అండి, మనమైనా తినొచ్చు. బట్ మనకైతే బ్లెండ్ చేయకుండా డైరెక్ట్గా సీడ్స్తో తినేస్తాము. బట్ బేబీస్కి కాబట్టి వాళ్ళు నమలలేరు కాబట్టి వాళ్ళకి బ్లెండ్ చేసి చూపించాను. సో ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయిందైతే అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.